హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సినిమా బజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నారు శివాజీ గారు. ఆయనతో మనం కోర్ట్ సినిమా విశేషాలు మాట్లాడుకుందాం. హలో సార్. హాయ్. కోర్ట్ సినిమా చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి సార్? అంటే కోర్టు సినిమా అనేది ఈ జనరేషన్కి అవసరమైన సినిమా. ఫస్ట్ డే ప్రీమియర్స్ దగ్గర నుంచే చాలా కనెక్ట్ అయిపోయారు. మరీ ముఖ్యంగా మంగపతి క్యారెక్టర్ స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఈ క్యారెక్టర్ వేరే లెవెల్కి వెళ్ళే క్యారెక్టర్ అనేది అర్థమైపోయింది. సో దానికి అనుగుణంగానే డైరెక్టర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా తీశాడు సినిమాని. సో క్యారెక్టర్స్ అందరూ కూడా జాబిలి కానీ, చందు కానీ, అలాగే హీరో చేసిన దర్శి కానీ, మిగతా పాత్రలన్నీ కూడా హర్ష, సాయి గారు, సాయి అన్న, రోహిణి గారు, ప్రభావతి గారు, ఇంకా అందరూ ప్రతి ఒక్క పాత్ర ఇందులో కాణిముత్యం. ఎవరి రేంజ్లో వాళ్ళు తగ్గకుండా పర్ఫార్మెన్స్లో ఇది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా సినిమా ఎరక్కొట్టేస్తూ ఉందంటే కారణం ఆ కథని డిజైన్ చేసినటువంటి డైరెక్టర్ ఏదైతే ప్రొడ్యూసర్ కథ చెప్పాడో దాన్ని యాస్టీస్ తీశాడు. అందుకే వాల్ పోస్టర్లో ఈ సినిమాని నమ్మి నానిగారు చేసిన ఛాలెంజ్కి ఈరోజు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారంటే కారణం ఈ స్క్రిప్ట్ మీద నానిగారికి ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆయన ఆ ఛాలెంజ్ విసిరారు. సో గెలిచారు. ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎస్, యు ఆర్ రైట్ అని. సినిమా కొత్త రకమైన కోర్టు డ్రామా. మనకు తెలుగులో చాలా తక్కువ కోర్టు డ్రామాలు అప్పట్లో వచ్చాయి. దాసనారాయణరావు గారు ఎప్పుడో కొన్ని టచ్ చేసేవాళ్ళు. సో అలాంటిది ఈ జనరేషన్కి అవసరమైన చాలా ఎలిమెంట్స్ ఉంటాయి ఈ సినిమాలో. అది చూస్తే అర్థమవుతుంది. చూసిన ప్రతి వాళ్ళు ఎక్సైట్ అవుతారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, సినిమాకి వెళ్ళడానికి మెయిన్ కారణం ఫస్ట్ నాని గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ నాని గారు ఇచ్చిన స్టేట్మెంట్. బట్ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి నోట ఖచ్చితంగా మాట్లాడే మాట మంగపతి క్యారెక్టర్ అదిరిపోయింది. లిటరల్లీ ఆయన చూసి భయపడిపోయాం. మీ క్యారెక్టర్ ఎలా ఎండ్ అయినా సరే ఆ క్యారెక్టరే మైండ్లో తిరుగుతుంది. సో ఇంత బాగా అనేది వస్తుంది రెస్పాన్స్ అనేది మీరు ముందే ఎక్స్పెక్ట్ చేసి ఈ కథ ఒప్పుకోవడం జరిగిందా సార్? చాలా మంచి క్యారెక్టర్, బాగా డిజైన్ చేస్తారు ఆయన. చేసి కథ విన్నప్పుడే అనుకున్నాను చాలా పెద్ద క్యారెక్టర్ అవుద్ది, ఇది బాగా మాట్లాడుకుంటారు చాలా రోజులు అనిపించింది కాబట్టి ఒప్పుకొని చేశాను. డైరెక్టర్ దాన్ని ఏదైతే చెప్పాడో ఆయన అదే తీశాడు. సో బిగ్ బాస్ తర్వాత మీరు మా అందరికీ 90s వెబ్ సిరీస్తో ఒక మంచి ఫాదర్గా, అందరి ఇంట్లో ఫాదర్ అనగానే శివాజీ సారే అనేటట్టు అనిపించారు. ఆ తర్వాత ఇప్పుడు కోర్టుతో కూడా మా అందరినీ అరలించారు. నెక్స్ట్ మీ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అనేవి మేము తెలుసుకోవచ్చా సార్? కమింగ్ ప్రాజెక్ట్స్ పెద్దగా నేను ఎరగదీసేం ఒప్పుకోలేదు. 2-3 సినిమాలు ఉన్నాయి. ఒకటి ఈటీవీ విన్కి, ఇంకోటి దండోరా అని ఒక సినిమా. అలాగే కోర్మా నాయక అనే సినిమాలో కూడా మీరు విలన్గా యాక్ట్ చేస్తున్నారు. మొదలుపెట్టారు, తర్వాత ఏదో చిన్న గ్యాప్ తీసుకున్నారు, మరి ఎందుకో మరి తెలియదు. సో సడన్గా మిమ్మల్ని ఈ క్యారెక్టర్ చూడగానే చాలా షాక్ అయ్యారు చాలా మంది. సో ఇలాగా మిమ్మల్ని పాజిటివ్ ఇమేజ్ ఉన్న మీ ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా కానీ మిమ్మల్ని చూసి ఎలా షాక్ అయ్యి మీతో వీడియోగా షేర్ చేసుకున్న రియాక్షన్ ఏమైనా ఉందా సార్? ఏం లేదు. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళే, మెజారిటీ చదువుకున్న వాళ్ళు ఉంటారు. సెల్ ఫోన్లో చూస్తుంటారు సినిమా ఎలా ఉంది, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇలా వీడ్ ఎక్స్పీరియన్స్ నాకైతే ఏం కాలేదు. యా సార్. అండ్ మెయిన్గా ఇది అవే ఫ్రమ్ ద మూవీ. సో ఏంటి అని అంటే, ఇప్పుడు వెబ్ సిరీస్లు అంటే అందరూ ఊతగా సూపర్ అని చూస్తున్నారు, కానీ 2018లోనే మీరు గ్యాంగ్స్టర్స్ అనే ఒక వెబ్ సిరీస్లో విలన్గా చేశారు. సో అది తెలుగు వరకు ఫస్ట్ అమెజాన్ వెబ్ సిరీస్. సో ఇలాగ మిమ్మల్ని ఫ్యూచర్ వెబ్ సిరీస్లో ఏమన్నా చూడొచ్చా సార్? వస్తే బాగుంటే చేస్తా గురు, నాకేం ప్రాబ్లం లేదు. డబ్బులు ఇస్తారు వాళ్ళు, బాగుండాలి, మెయిన్ క్యారెక్టర్ బాగుండాలి, స్క్రీన్ స్పేస్ ఉండాలి, అది లేకపోతే చేయను. ఎస్ సార్. సో ఫైనల్గా కోర్ట్ సినిమా నుంచి మీరు మాకు చాలా మీ నుంచి మరో కోణాన్ని జనాలందరూ చూడటం జరిగింది. సో కోర్ట్ సినిమా థియేటర్లో ఆడుతుంది. తప్పకుండా అందరూ సినిమా మీరు ఏ టాక్ విని బయటకు వెళ్తారో తెలియదు, కానీ సినిమా నుంచి వచ్చిన తర్వాత మాత్రం తప్పకుండా మీరు శివాజీ సార్ని అయితే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. మంగపతి మీ మైండ్లో అలా తిరుగుతూనే ఉంటాడు. నాకు స్పెషల్గా మిమ్మల్ని కలిసినప్పుడు నేను మెన్షన్ చేసి చెప్దాం అనుకున్నాను సార్. ఇప్పుడు జస్ట్ సినిమాలో ఒక సీన్లో మిమ్మల్ని కోర్ట్ బోన్లోకి పిలిచి ప్రియదర్శి గారు ఇంట్రడక్షన్ చేస్తారు. అప్పుడు మీరు అప్పుడు దాకా చాలా అగ్రెషన్తో ఉన్న మీరు సడన్గా మార్చి మా ఇంట్లోకి వెళ్ళమ్మా అని చెప్పి మీరు సడన్గా ఆ షిఫ్ట్ జోనర్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది సార్. సో ఇలాగే మీరు మరెన్నో క్యారెక్టర్లు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.